హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను లిఖిత. బిహైండ్ ఎవ్రీ గ్రేట్ ఫిలిం దర్ ఇస్ ఎ గ్రేట్ టెక్నీషియన్స్ అంటూ ఉంటారు. 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దర్శకుడు అనుకుంటున్నది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎడిటింగ్ అనేది ముఖ్యంగా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరి అలాంటి లెజెండరీ జర్నీతో సినిమా ఇండస్ట్రీలో తనదంటూ ఒక మార్క్ వేసుకున్న అద్భుతమైన సీనియర్ ఎడిటర్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మార్తాండ్ వెంకటేష్ గారు ఉన్నారు. ఆయనను కలుసుకోవడానికి రామానాయుడు స్టూడియోస్కి వచ్చేసాము. చాలా బిజీగా ఉన్నారు. మరి ఆయన ఇచ్చిన టైంలో మనం ఆయన గురించి, ఆయన జర్నీ గురించి తెలుసుకుందాం. హాయ్ మార్తాండ వెంకటేష్ గారు, ఎలా ఉన్నారు? సో ఏంటి సార్, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మాకు కొంచెం మీరు బిజీగా ఉన్నట్టుగా అనిపిస్తున్నారు. సో ఏం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు? జరుగుతున్నాయండి, ఫిల్మ్స్ జరుగుతున్నాయి. సార్ మీ జర్నీ చూసుకుంటే ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. ఎంతో సీనియర్ ఎడిటర్ మీరు. ఫస్ట్ మీ నాన్నగారి నుంచి తీసుకుంటే, మీ నాన్నగారు కూడా ఒక సీనియర్ ఎడిటర్. సో ఆయన సురేష్ ప్రొడక్షన్స్లో వర్క్ చేశారు. ఆ సురేష్ ప్రొడక్షన్స్కి మీకున్న అసోసియేషన్ ఎలా ఉండేది? అంటే ఫాదర్కి ముందు ఫాదర్ వాళ్ళు మామయ్య వచ్చి బిఎస్ సుబ్బారావు గారు, ఆయన ద్వారా ఫాదర్ వచ్చారు. ఫాదర్ కూడా చిన్న ఏజ్లోనే వచ్చారు. ఫాదర్ కంటిన్యూషన్ నేను వచ్చాను. ఓకే, మీకు అంటే మీ నాన్నగారిని చూసి మీకు ఎడిటింగ్ వైపు ఇంట్రెస్ట్ వచ్చిందా? ఫాదర్ కొంచెం ఆల్కహాల్ ఎక్కువ తాగేవారు, కొంచెం అడిక్ట్ గా ఉండేవారు. కాబట్టి నేను వెళ్తే మా ముందు తాగేవారు కాదు, ఫ్యామిలీ మెంబర్స్ ముందు. కాబట్టి నేను అందు గురించి వెళ్ళేవాడిని. 9th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు వెళ్ళేవాడిని. ఓకే, ఆయన ఎడిటింగ్ చేసేటప్పుడు వెళ్తుంటే నా ముందు తాగేవారు కాదు. ఓకే, అందుకు అలా కంటిన్యూ అయిపోయింది. ఇంకా ఆయన తాగట్లేదు కదా, ఆయన హెల్త్ బాగుంటుంది. సో మీకు ఎంత టైం పట్టింది సార్ ఒక ఎడిటింగ్ నేర్చుకోవడానికి? జనరల్గా అప్పట్లో ఎలా ఉండేది ఎడిటింగ్? ఇప్పుడంటే చాలా టెక్నాలజీస్ వచ్చాయి, ఈజీ అయిపోతుంది అంటున్నారు. మరి అప్పట్లో ఎలా ఉండేది? అంటే మాన్యువల్ ఎడిటింగ్ అండి, అది అంతా ఫిలిం పెయిన్ ఉండేది. బేసిక్ ఫిలిం టచ్ చేయడం వేరు, ఇప్పుడు కంప్యూటర్స్ చేయడం వేరు. సో మీ స్థాయి వరకు రావడానికి, ఒక సీనియర్ ఎడిటర్ వైపు ఇంత జర్నీ రావడానికి ఎంత టైం పడుతుంది? మామూలుగా చాలా మంది ఎడిటర్స్ ఉన్నారు కదా. అంటే పాత రోజుల్లో ఫిలిం ఉన్నప్పుడు కనీసం మేము ఒక 5-6 సంవత్సరాలు ఎడిటింగ్ అసిస్టెంట్ గా చెయ్యాలి. అలా మేము చేసి వచ్చిన వాళ్ళు. 87లో వచ్చాను, 93లో ఎడిటర్ అయ్యాను. అలా 6 years పట్టింది నాకు ఎడిటర్ అవ్వడానికి. అలా మా ఫాదర్ తోటి అసిస్ట్ చేస్తూ బయట వాళ్ళకి కూడా కొంతమందికి చేశాను. అలా చేసి మీరు కూడా ఫస్ట్ సురేష్ ప్రొడక్షన్స్ లోనే మీరు చేశారని విన్నాం, ఎడిటింగ్ నేర్చుకున్నారని విన్నాం. అది ఎంతవరకు నిజం? సురేష్ ప్రొడక్షన్ ఫాదర్ చేసేవారు సినిమాలు, ఫాదర్ నేను అసిస్ట్ చేసేవాడిని. చేసేటప్పుడు కొంతమంది రామానాయుడు గారికి నేనంటే బాగా ఇష్టపడేవాడు. ఆయన ఓపెన్ గా నేను చెప్పేవాడిని ఏదన్నా బాగుంది బాగా. అలాగా ఆయన నాకు ఇష్టపడేవారు. ఫస్ట్ మూవీ ఆపర్చునిటీ కూడా ఎక్కడి నుంచి వచ్చిందా? ఆయన పెళ్లి సందడి అండి, అంటే ఇండివిజువల్ ఎడిటర్ గా పెళ్లి సందడి కలిసి చేసాం. ఫాదర్ నేను ఒక లాస్ట్ 2-3 years చేసాం, కలిసి చేసాం. ప్రేమించుకున్నారా అవన్నీ చేసాం. బట్ ఇండివిజువల్ గా చేసింది రాఘవేంద్ర గారు ఇచ్చారు నాకు ఫస్ట్ ఆపర్చునిటీ. నాన్నగారితో చేస్తున్నప్పుడు భయపడ్డారా? ఎందుకంటే భయం అనేది ఏం లేదండి, మేము నేర్చుకోవడమే కదా. ప్రతి సినిమాకి కొత్త వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు. సురేష్ ప్రొడక్షన్స్ అనేది ఒక స్కూల్ లాంటిది. చాలా మంది కొత్త డైరెక్టర్స్ వస్తారు, కొత్త టెక్నీషియన్స్ ఉంటారు. అందువల్ల మాకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బాగుండేది. ప్రతిదీ వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు స్క్రిప్ట్ లో. మిమ్మల్ని చూస్తే చాలా రగ్గుడుగా, ధైర్యంగా కనిపిస్తుంటారు. ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ వల్ల అంటారా, లేకపోతే ఎలా వచ్చింది అది? రగ్డని కాదండి, కొంచెం అంటే బాగా కలిసిన వాళ్ళతో బాగా క్లోజ్ గా ఉంటాం. లేకపోతే మా పని ఏదో మేము చేసుకుంటూ ఉంటాం. అది కొంచెం యాటిట్యూడ్ పొగర్లాగా అనిపిస్తుంది, కానీ మేము బాగా క్లోజ్ అయితే క్లోజ్ గా ఉంటాం అంతే. మాకు అలాంటిది ఏం లేదండి. ఓకే, ఇప్పుడు ఒక మూవీ తీసుకుంటే సార్, యాజ్ ఎడిటర్స్ కి కూడా మూవీ మొత్తం నరేషన్ ఉంటుందా, లేకపోతే ఓన్లీ ఎలా జరుగుతుంది అసలు నరేషన్ డైరెక్టర్ వైపు? జనరల్ గా ఇప్పుడు ఒక టెక్నీషియన్ కావాలని కోరుకుంటారు వాళ్ళు, ఎందుకు అనేది వాళ్ళకి తెలియాలి. అది నా దగ్గరికి ఎందుకు వస్తానంటే కొంచెం నేను ఓపెన్ గా ఉంటాను సినిమాకి. ఓపెన్ గా రిజల్ట్ ముందే చెప్తూ ఉంటాను. సరే ఏంటి స్టోరీ విన్నప్పుడే చెప్తారు? స్టోరీ నేను నా సినిమాలకి నేను విన్నాను, 90% విన్నాను. కొంతమంది చెప్తారు, వినకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్పింది నేను అదే ఊహించుకుంటా, ఆ ఊహించుకుంది లేదనుకోండి డిసప్పాయింట్ అవుతాం. ఓకే, అది మీరు చెప్పి వద్దు, ఫస్ట్ ఆడియన్స్ మనంగానే సినిమా చూసినట్టు చేద్దామని చేస్తాం. చేస్తున్నప్పుడు సీన్స్ వస్తూ ఉంటాయి. ఈ సీన్ తర్వాత ఇది వస్తుంది అంటే అది కాకుండా కొత్తగా వచ్చింది అనుకోండి, మన ఊహ కంటే మించి వచ్చిందంటే బాగుందని చెప్తాం సినిమా. ఓకే, అందు గురించి అందుకని ఎందుకని. అలాగే ఇప్పుడు ఏదైనా మూవీ చూసుకుంటే సార్, మొత్తం ఎడిటింగ్ అంటే మూవీ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ చేస్తారా, లేదా సీన్ టు ఎలా చేస్తారా? ఏ రోజుకి ఆ రోజు అండి.
ఓకే. ఏ రోజు ఆ రోజు రష్ వస్తుంది మాకు. ఎవ్రీ 2 డేస్‌కి 3 డేస్‌కి వచ్చేస్తూ ఉంటది రష్. ఆన్లైన్ ఎడిటింగ్ అంటారు, ఆన్లైన్ సీన్స్ అంటారు, అది అది వేరా? అది ఆన్‌లైన్ ఈ మధ్య వచ్చిందండి. ముందు ఒకప్పుడు ఆన్‌లైన్ అనేది లేదు. ఆ! ఆన్‌లైన్‌కి మాకు సంబంధం లేదు. ఓకే. ఆన్‌లైన్ ఏంటంటే అప్పుడు ఆళ్ళు షూట్ చేసింది అప్పటికప్పుడు ఎడిట్ చేసి చూపిస్తారు వాళ్ళు. అది కాదు కదా! మేము ఇప్పుడు క్లోజ్ షాట్‌లు ఎప్పుడో తీస్తారు, వైడ్‌లు ఎప్పుడో తీస్తారు. అవి మేము మా దగ్గరికొచ్చిన తర్వాత మేము ఫ్రెష్‌గా ఎడిట్ చేస్తాం. మీకు ప్రెషర్ ఉంటుందా సార్? లైక్ ఇప్పుడు పెద్ద సినిమాలు, పెద్ద స్టార్స్ ఉంటారు గదా! అప్పుడు ఆ స్టోరీ కాపాడడం ముఖ్యమా? అండ్ వాళ్ళ స్టార్ ఇమేజ్ కాపాడుకోవడం ముఖ్యమా? జనరల్‌గా మేము స్టోరీ పైన ఉంటాం. ఓకే. మాకు ప్రాబ్లమ్స్ అయ్యేది ఎక్కడ స్టార్‌తో అంటే సంబంధం లేకుండా స్టోరీ స్టోరీ. పైన ఉండాలి మేము. ఓకే. ఎవరైనా సరే. హ్మ్. బట్ మాకు మేము ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు డాన్స్ మాస్టర్లున్నారు, ఫైట్ హ్మ్. మాస్టర్లున్నారు. హ్మ్. ఒక్కొక్క ఫైట్ 10 నిమిషాలు, 15 నిమిషాలు చేస్తారు. హ్మ్. ఫ్లోలో మేము అంత లెంత్ ఎవరు చూడరండి అని చెప్పి కొన్ని తగ్గించేస్తాం. ఓకే. వాళ్ళు ఫోన్ చేస్తారు హీరోకి. సార్ మీరు కష్టపడి చేశారండి వాళ్ళు తీసేస్తున్నారండి అని. ఓకే. అక్కడి నుంచి ఫోన్‌లొస్తాయి మాకు. సార్ హ్మ్. ఫైట్‌లు మట్టుకు ముట్టుకోవద్దంట అంటారు. మేము చెప్పి చూస్తాం. సార్ ఇంత లెంత్ చూడరని. హ్మ్. లేదు కొన్ని బాలేవని చెప్తాం. వింటే ఓకే. లేకపోతే వాళ్ళ ఇష్టం ఇంక వదిలేస్తాం. ఓకే. సాంగ్స్ కూడా అంతే. ఓకే. సాంగ్స్ కూడా కొన్ని ఆ! సాంగ్స్ కూడా సినిమాలో అక్కర్లేకుండా అనిపిస్తూ ఉంటాయి. అవి బట్ అది కానీ ముందే మీరు చెప్పేస్తాం. చూసుకుంటారు కదా! చాలా సినిమాలకి తీసేసాం అలా సాంగ్స్. హ్మ్. ఫ్యామిలీ స్టార్‌లో ఒక సాంగ్ తీసేసాం. తర్వాత ఉల్లాసంగా చాలా సినిమాలండి. సరే, ఇప్పుడు సినిమాలో ఎడిటింగ్ మీరు చూసుకుంటే అది ఎలా చేస్తారు? ప్రాసెస్ ఎలా ఉంటది? లైక్ ఎవ్రీడే షూట్ వచ్చింది దాన్ని కట్ చేసి చేస్తారా? లేదా హోల్ మూవీ అయిపోయిన తర్వాత ఎడిట్ చేస్తారా? సీన్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే. ఎవ్రీడే బేసిక్‌గా మీకొచ్చే ఫుటేజ్ దాన్ని బట్టి మీరు చేసేసుకుంటూ చేసుకుంటూ ఉంటారు. వెళ్తాం. మీకు యాక్చువల్లీ ఒక ఐడియా ఉండుంటది కాబట్టి స్టోరీ మీద. ఆ స్టోరీ వినకపోయినా ఒక ఐడియా మనకి ఆ సీన్ వస్తే ఆ సీన్ కంటెంట్ ఏంటని తెలుస్తది. హ్మ్. హ్మ్. ఈ సీన్ తర్వాత ఇది వస్తదేమో నెక్స్ట్ అని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. హ్మ్. హ్మ్. అది రాకుండా కొత్తగా వస్తే బాగున్నట్టు లెక్క మాకు. హ్మ్. లేకపోతే మేము అనుకున్నదే వచ్చిందంటే సార్ రొటీన్‌గా ఉందండి అని చెప్తాం వాళ్ళకి. హ్మ్. ఫీడ్‌బ్యాక్ అయితే ఇస్తాం మేము. ఇప్పటి వరకు మీకెంతో సినిమాల జర్నీ ఉంది. ఇప్పటి వరకు మీ టేబుల్ మీదకొచ్చిన మూవీ ఇది సూపర్ హిట్ అవుతుంది అని ముందే అనుకోని ప్రిడిక్ట్ చేసినవి చెప్తూ ఉంటారా మీరు డైరెక్టర్స్‌కి? చెప్తాను. 90% మాది కరెక్ట్‌గా ఉంటది. ఓకే. ఆ! అలా ఎప్పుడైనా కరెక్ట్‌గా. మీరు చెప్పింది ఎప్పుడైనా ఫ్లాప్ అయిన ఆ! సందర్భాలు కూడా ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే. అప్పుడు మీరేమైనా ఫీల్ అవుతూ ఉంటారా? అంటే మేము సినిమాలు రిలీజ్ అయిన తర్వాత బాగుంటే వదిలేస్తాం. బాగలేకపోతే అనలైజ్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు రివ్యూలు రాసినా సరే రివ్యూలు ఎందుకు వాళ్ళు ఇలా ఆళ్ళకి అక్కడ నచ్చలేదని అనలైజ్ చేసుకుంటాం. మేము డైరెక్టర్ గారు కూర్చుంటాం. ఆ హ్మ్. టీమ్ కూర్చుంటాం. హ్మ్. ఎక్కడ మనకు నచ్చి ఎందుకు సినిమా ఫ్లాప్ అయిందనేది మేము ఆలోచిస్తాం. హ్మ్. లైక్ ఆ! 'శక్తి', 'ఆంధ్రవాల' ఇలాంటివన్నీ ఆ! కొంచెం బాగా ఎక్స్‌పెక్టేషన్స్ తీసుకొని కొన్ని. 'శక్తి' మేము మాకు అంటే మాకు అండర్ ప్రొడక్షన్‌లో చెప్పిన కథ వేరు. హ్మ్. ఫైనల్‌లో వచ్చిన కథ వేరండి. అది రైట్. మార్చారు 'శక్తికి.' ఓకే. మేబీ అది కారణం అయ్యుండొచ్చు నేను అనుకోవడం. హ్మ్. హ్మ్. అది హ్మ్. యాక్చువల్‌గా అది వేరేగా డ్రైవ్ అయింది సినిమా అండర్ ప్రొడక్షన్‌లో. రైట్. ఒరిజినల్ కథ వేరు. అల్ తర్వాత ఇప్పుడు కొన్ని సినిమాలకి బాగున్నాయని మేము ఎక్స్‌పెక్ట్ చేస్తాం. చాలా పెద్ద సినిమా వద్దని. హ్మ్. హ్మ్. అవి కొన్ని ఆడవు. రైట్. అది ఎందుకు ఆడలేదని మేము అనలైజ్ చేసుకుంటాం. హ్మ్. హ్మ్. ఫర్ ఎగ్జ్ మీకు ఇష్టమైన సినిమా ఏదైనా బాగా ఆడిందా? ఇప్పటి వరకు అలాంటి సినిమా ఏదైనా ఉందా? ఆడిన సినిమాలా? ఆ! చాలా ఉన్నాయండి. చాలా ఆ! చాలా ఒకటంటే సినిమాలు చెప్పలేరు. మేము సూపర్ హిట్ సినిమా ఇవాళ సూపర్ హిట్ అవుతాయి అనుకున్న సినిమాలు చాలా మంది సూపర్ హిట్లు అయ్యున్నాయి. హ్మ్. హ్మ్. ప్రొడ్యూసర్‌కి ముందే చెప్తాం మేము. ఈ హ్మ్. సినిమా బాగుంది సార్ అమ్మొద్దు మీరు. ఓకే. లాస్ట్‌లో అమ్మండి. అంతా హ్మ్. అయిపోయిన తర్వాత అమ్మండి సార్ మీరు డిమాండ్ చేయండి డబ్బులని అడుగుతాం. హ్మ్. బాగలేకపోతే ముందే చెప్తాం. ప్రొడ్యూసర్‌కి గాని, డైరెక్టర్‌కి ఓకే. గాని. ముందే జెప్తారు. మీ మాకు ఇన్‌పుట్స్ ఎవరు సినిమా తీసుకుంటారా? ఇచ్చారో ప్రొడ్యూసర్ సినిమా ఇచ్చారనుకోండి. హ్మ్. ప్రొడ్యూసర్‌కి చెప్తాం. హ్మ్. డైరెక్టర్ సినిమా ఇస్తే డైరెక్టర్‌కి చెప్తాం. డైరెక్టర్ సినిమా బాలేదంటే సార్ నెక్స్ట్ సినిమా ఇమ్మీడియేట్‌గా ఇంకోటి ఒప్పేసుకోండి. ఇది ఓకే. ఆడదు కొంచెం అండర్ ప్రొడక్షన్‌లో ఇంకోటి పెట్టేయండి మీరని. హ్మ్. హ్మ్. ప్రొడ్యూసర్‌కి అదే చెప్తాం. అమ్మేయండి సార్ అంటాం. బాలేకపోతే. బావుంటే హోల్డ్ చేయండి సినిమాని. ఓకే. చూపించి అమ్మండి సినిమా అని చెప్తాం. హ్మ్. రకరకాలండి. అవి ఇవి జరుగుతుంటాయి. మావన్నీ 90% కరెక్ట్‌గా ఉంటాం. హ్మ్. ఎక్కడో కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి. మీకిప్పుడు ఇంత సీనియారిటీ వచ్చింది గదా! ఎక్కడైనా మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు బాధపడిన సిట్యుయేషన్స్ గానీ, లేదా బాగా జాయ్‌ఫుల్‌గా ఫీల్ అయిన సిట్యుయేషన్స్ గానీ ఏమైనా ఉన్నాయా సినిమాకి సంబంధించి? అంటే బాధపడిందని లేదు. డిపార్ట్‌మెంట్‌కి గుర్తింపు లేదన్నదే మా ప్రాబ్లమ్. ఎడిటర్స్‌కి. రైట్. ఎడిటర్స్‌కి. ఆ! ఇప్పుడు మనం మామూలుగా అవార్డ్స్‌లో గూడా అవును. జూస్తుంటాం. ఆ! డైరెక్టర్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు, యాక్టర్స్ వీళ్ళందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. హ్మ్. సో, ఈ కోణం అనేది చూడరంటారా మీరు? చూడరని కాదు. ఇప్పుడు ఒక ఇంపార్టెన్స్ ఆర్ అప్రిసియేషన్. 14 డిపార్ట్‌మెంట్‌లండి మెయిన్ డిపార్ట్‌మెంట్‌లు. ఒక ఫిల్మ్‌కి. హ్మ్. హ్మ్. మెయిన్ డిపార్ట్‌మెంట్స్‌గా తీసుకుంటే. ఆ మెయిన్ డిపార్ట్‌మెంట్ ఆర్టిస్ట్‌లకి ఇస్తారు. హ్మ్. డైరెక్టర్‌కి ఎలాగా ఉంటది. అవును. మ్యూజిక్ డైరెక్టర్‌కి ఉంటది. హ్మ్. తప్పితే మిగతా ఎవరికీ ఉండదు. అవును. హ్మ్. మ్యూజిక్ డైరెక్టర్‌కి ఒక ఫంక్షన్ జరుగుతది. ఆడియో ఫంక్షన్ అంటూ. అవును. కాబట్టి అతనిదుంటది.
ప్లస్ కెమెరామెన్ని ఏదో మాట్లాడతారు కానీ మిగతా వాళ్ళని ఎవరిని వాళ్ళు టెక్నీషియన్స్ మాట్లాడరు. మేము ఫంక్షన్లకు వెళ్ళినా సరే ఎవరో 2 నిమిషాలు చేసిన ఆర్టిస్టులని వాళ్ళని వీళ్ళని కూర్చోబెడతారు కానీ మమ్మల్ని ఫస్ట్ వాళ్ళు కూర్చోబెట్టరు. అందుకు మేము వెళ్ళాం ఫంక్షన్స్కి. ఓకే. అది ఎందువల్ల సార్? మార్పు ఎందుకు రావాలి? ఇంకా రావాలంటారా? రావాలంటే గుర్తింపు అది ఎవరికి ఉండాలి. మేము ఇక్కడ సినిమా ఎడిటింగ్ రూమ్లో ఏం హెల్ప్ చేసాం, సినిమాకి ఎలా కాంట్రిబ్యూట్ చేసాం అనేది ప్రొడ్యూసర్కి ఉండాలి, లేకపోతే తెలిసిన డైరెక్టర్కి ఉండాలి, వాళ్ళకి తెలియాలి. అది మేము అక్కడ ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, మమ్మల్ని చూసినప్పుడు అలా మనుషుల్లో చూసినప్పుడు మా పేరు చెప్తారు. అలా కాకుండా మమ్మల్ని మేము లేనప్పుడు మా ఫంక్షన్లో మా పేరు చెప్పారనుకోండి, వాళ్ళు మమ్మల్ని గుర్తించినట్టు. మేము వెళ్తాం ఫంక్షన్స్కి వెళ్తాం, అక్కడ బౌన్సర్లు పెడతారు, మేము వెళ్ళి చెప్పుకోవాలి పలానా ఎడిటర్ అండి. ఎందుకు అంత కర్మ? అందుకు మేము వెళ్ళాం ఫంక్షన్స్కి వెళ్ళాం. 90% వెళ్ళాం. వాళ్ళు పిలిచే విధానం తెలిసిపోద్దండి, వాళ్ళు ప్రాపర్గా మమ్మల్ని ఇష్టపడి పిలుస్తున్నారా లేదా అని. ఏదో నామకే వస్తే పిలిస్తే మేము వెళ్ళాం. ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన అంతలో మీకు బెస్ట్ మూవీ ఏది ఆర్ డైరెక్టర్ ఏది అంటే ఏం చెప్తారు? బెస్ట్ మూవీ అని కాదండి, ఇప్పుడు మేము చేసిన సినిమాల్లో కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. నేను ఇడియట్ ఉంది, పాత సినిమా, మన పూరి జగన్నాథ్ గారు. ఇడియట్లో ఒక కుర్రోడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంటే చెప్పడానికి భయపడతాడు. అవును. బట్ కమిషనర్ కూతురు దాంట్లో ఏంటి, డైరెక్ట్గా వెళ్ళి చెప్తాడు, కమిషనర్ కూతుర్లకు మొగుళ్ళు రారా అంటాడు. అది ఎవరు చెప్పలేరు లైఫ్ లో. అది ఒక ఫ్యాంటసీ ఫిలిం. అది క్యారెక్టరైజేషన్ నచ్చింది మాకు. అలాగే బొమ్మరిల్లు ఉంది, ప్రతి తండ్రి అందరూ మంచివాళ్ళే, తండ్రి మంచోడే, బట్ తండ్రి ఎప్పుడు కొడుకుని అవ్వకూడదని చెప్పి చూసుకుంటాడు సార్. అది ఎక్కడ మనకు కనెక్ట్ అవుద్ది. పరుగు ఉంది, ఒక కూతురు ఇంటి నుంచి వెళ్ళిపోతే పడే బాధ ఉంటుంది సార్, అది మనం కనెక్ట్ అవుతాం ఎక్కడో మన లైఫ్లో ఇలాగ ఉంటుందని. డాడీ కానీ, ఇప్పుడు ఆనంద్ ఉంది, గోదావరి ఉంది. మేము ఎడిట్ చేస్తున్నప్పుడు ఫీల్ అయ్యాం, ఎవరైనా మనల్ని పెళ్లికి పిలిస్తే మనల్ని తీసుకెళ్తే బాగుంటుందని. గోదావరిలో మంచిగా బోట్లో. నేను కాలేజ్కి అయితే వెళ్ళలేదు, కాలేజ్ ఎంత బాగుంటుందా అని ఫ్యాంటసీ హ్యాపీ డేస్ లో శేఖర్ కమల గారి. అలాగండి అవన్నీ. ఇప్పుడు ఫిదా ఉంది, ఫిదాలో కూడా తండ్రి కూతురు రిలేషన్షిప్. ఇప్పుడు నాకు ఒక పాప ఉంది కాబట్టి నేను కనెక్ట్ అయ్యా. అలా అవి కనెక్ట్ అవుతామండి, ఎక్కడో సినిమాల్లో ఫీల్ అవుతాం. గీత గోవిందా ఉంది, ప్రతి సినిమాలో హీరోయిన్ ఏడిపిస్తాడు కానీ హీరోయిన్ ఏడిపించిన సినిమా ఎక్కడ చాలా రేర్. మేడం మేడం అనడం అనేది నాకు చాలా నచ్చింది. దేవన్ నేను చూసిన అన్నాను, సూపర్ హిట్ అవుతుంది సార్ ఇది అన్న. అలా అవి కనెక్ట్ అవుతామండి సినిమాలు. పర్సనల్గా మనకి ఎక్కడో కనెక్ట్ అయ్యి మన ఫ్యాంటసీ లాగా అనిపించింది అనుకోండి, అది పెద్ద సినిమా అవుద్దని మా స్ట్రాంగ్ ఫీలింగ్. పూరి జగన్నాథ్ గారి గురించి మాట్లాడారు కాబట్టి ఆయన గురించి మీకు మీతో ఎలా ఉండేది అసోసియేషన్? ఆయన చాలా మంచి డైరెక్టర్, ఆయన బాగా నమ్ముతాడు, టెక్నీషియన్స్ ని బిలీవ్ చేస్తాడు ఆయన. ఓకే. ఏదో ఇష్యూ ఉంది, ఏదో ఇష్యూ జరిగిందని విన్నాం రెమ్యూనరేషన్ లో, అదంతా పుకార్లే. అంటే రెమ్యూనరేషన్ దగ్గర అంటే అనుకుంటున్నాను, అది మనకు తెలియాలి. ఇప్పుడు వస్తున్నారు కదా, 12 సినిమాలు చేశాను వరుసగా ఆయనవి. అవును. తర్వాత ఆయన ఇయ్యలేదు, దానికి మరి ఆయన అడగాలి అది ఎందుకు ఇయ్యలేదు అనేది. రెమ్యూనరేషన్ ఒక కారణం అయి ఉండొచ్చు, నేను అడిగాను ఎక్కువ ఇవ్వండి సార్ అని అడిగాను, మేబీ అది ఫీల్ అయ్యి ఉండొచ్చు ఆయన, అదొక కారణం అయి ఉండొచ్చు, అదే ఏమీ కాదు. పూరి జగన్నాథ్ గారు స్టోరీ రాసుకుంటే అవి కొంచెం తేడా అయిపోతున్నాయి, లేదా ఎక్కడి నుంచో స్టోరీ తీసుకొని వస్తే అవి సూపర్ హిట్ సినిమాలు అవుతున్నాయి. తప్పండి, రివర్స్ లో ఉంది. ఆయన రాసుకున్న సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఓకే, అమేజింగ్. అంటే ఇడియట్, అమ్మానాన్న తమిళమ్మ ఇవన్నీ కంటిన్యూస్ హిట్స్ అండి ఆయన, కోకరి దేశముద్రు వరకు. అంటే అది విన్నాం మేము, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం ఎంతవరకు నిజమో అని. ఆయన రాసుకుంటాడు కదా, ఆయన అంత స్పీడ్ గా తీసిన డైరెక్టర్ ఎవరు లేరు తెలుగులో నాకు తెలిసి. స్పీడ్ గా తీస్తారు, టెక్నీషియన్స్ బిలీవ్ చేస్తాడు. ఏ రోజు ఏటీఎంకి వచ్చి ఆయన కూర్చొని ఇది నాకు కావాలి ఇది కావాలని చెప్పింది లేదు. ఇప్పుడు విజయ్ సేతుపతి గారితో వస్తున్నారు, తమిళ స్టార్, సో చూడాలి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆల్రెడీ ఇంతకు ముందు ఇంటర్వ్యూలో చెప్పాను, ఆయన దగ్గర మైనస్ ఏంటంటే ఆయన రాసి ఆయనే తీస్తాడు కాబట్టి ఏటీఎంకి వచ్చినప్పుడు ఈ సీన్స్ అక్కర్లేదని తీసేస్తూ ఉంటాడు. ఆయన కథ తెలిసి ట్రిమ్ చేస్తాడు, అది మైనస్ అని నా పర్సనల్ ఒపీనియన్ టెక్నీషియన్ గా. అలా మిగతా వాళ్ళందరూ ఏంటంటే సీన్ ఎందుకు ఉంచాలని అంటారు, ఆయన రివర్స్ లో ఉంటాడు, ఆయన ట్రిమ్మింగ్ లో ఎక్కువ స్పీడ్ గా ఉంటాడు, అది కంట్రోల్ చేసుకోవాలనేది నా పర్సనల్ ఒపీనియన్. సరే, అలాగే రాబోయే సినిమాల్లో ఇప్పుడు కూడా ఏఐ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉందంటారు? అది మంచిగా చెడుగా, ఎలా ఎడిటింగ్ పరంగా మీరేమంటారు? ఎడిటింగ్ పరంగా ఏఐ వల్ల ఎడిటింగ్ అనేది పోదండి. ఎడిటింగ్ డిపార్ట్మెంట్ తప్ప వెళ్ళిపోతుంది, ఏఐ వల్ల తగ్గిపోద్ది అంటే అది రాంగ్. యాక్చువల్గా ఏఐ ఎడిటర్స్కి ఇంకా హెల్ప్ చేస్తుంది నాకు తెలిసి. వాళ్ళు షూట్ చేసుకొని తీసుకొచ్చిన దాన్ని మేము ఇప్పుడు మేము ఒక సినిమా చేస్తున్నాం ఏఐలో, ఆ సినిమాకి వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మేము చెప్పాం ఇక్కడ క్లోజ్ షాట్లు ఉండాలి, ఇక్కడ ఏదో ఉండాలి, ఇక్కడ ఉండాలి అని చెప్పాను చూడండి, మా కాంట్రిబ్యూషన్ ఉంటుంది.
వాళ్ళకి కరెక్ట్ అని చెప్పి చేస్తారు. ఏఐలో పెరుగుతుందండి, మాకు డిపార్ట్మెంట్ సైడ్ వర్క్ కొంచెం పెరగచ్చు. ముందు ఇప్పుడు పెద్ద సినిమాలు తీస్తున్నారు, ఒక 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు అనుకోండి, ఒక 1 కోటి రూపాయలు పెట్టి ముందే నాకు ఏఐలో ఫిల్మ్ నాకు చూపించు, తర్వాత ఆర్టిస్టులతో తీస్తాను అన్నాడు అంటే ప్రొడ్యూసర్, అలా రావచ్చు. ఓకే. ముందు వాళ్ళు చూసుకోవడానికి స్టోరీ బోర్డ్ Right. లాగా, స్టోరీ బోర్డ్ బదులు ఇప్పుడు ఏఐ రావచ్చు, అలా హెల్ప్ అవ్వచ్చు. కానీ అప్పుడు మీకు దానికంటూ డబల్ వర్క్ అవుద్ది కదా. అయినా అయినా Okay. సరే, బట్ ముందే ఫిల్మ్ చూసుకోవచ్చు వాళ్ళు ఏఐలో. ఎలా అంటే అన్ని అది- కోట్ల నష్టాల బదులు ముందే వాళ్ళు ఫిల్మ్ని ఏఐలో చేసి చూసుకోవచ్చు, అదొక మ్మ్. ఆప్షన్ ఉంది వాళ్ళకి. అడిషనల్ గా ఆ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది నాది. సో అది మంచికే అంటారు. మంచికే అండి. ఎడిటర్స్ వర్క్ కూడా ఎక్కువ ఉంటుందా, తక్కువ అయిపోతుందా? ఎక్కువ ఉంటుంది అండి, అది Oh. కొంచెం పెరగవచ్చు వర్క్. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే చాలా మంది అపోహ ఉంది, ఏ వచ్చేసింది కదా, అన్ని వచ్చేసినాయి, ఇది ఎడిటింగ్ wrong. కూడా తక్కువ అయిపోద్ది అనుకుంటారు. అందుకనే మొన్న మేము కూడా ఏ తెలియాలనే మేము ఒక సినిమా ఒప్పుకున్నాం. అదే మీరు చాలా బిజీగా చేస్తున్నారు. ఏ సినిమా చేస్తున్నాం, దానివల్ల వర్క్ పెరగచ్చు. నాకైతే నచ్చింది. బట్ అన్ని ఫిల్మ్స్ ఏలో కొన్ని రకాల సినిమాలు ఆడతాయండి, అవి అన్ని రకాల Oh. సినిమాలు ఆడవు. మళ్ళీ అండ్ కొన్ని- ప్రేక్షకులు కూడా సార్ ఎప్పుడు ఏది నచ్చుతుందో అర్థం అవని తరంలో ఉన్నాం అంటారా మనం? వాళ్ళకి ఒక క్లారిటీ ఉందంటారా? ఏం లేదండి, వాళ్ళు ఇప్పుడు క్లారిటీగానే ఉంటారు. ఓకే. ఇక్కడ మీ ఎడిటింగ్ రూమ్ లోని మన ప్రివ్యూల్లోనే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు, అది బాగుంది, ఇది బాగాలేదు అంటారు, కానీ థియేటర్లో జనం ఒకటే మాట అంటారు. సినిమా బాగుందా బాగాలేదా అంతే. ఓవరాల్ ఎక్కడైనా సరే ఒకటే రెస్పాన్స్ వస్తుంది మీకు, మ్మ్. బాగుంది బాగాలేదు అనేది. ఇప్పుడు ఓటీటీలో వచ్చేసాయి కదా సార్, మనం సినిమాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఓటీటీలో వచ్చేసాయి. మరి మీరు సినిమాకి చేసే ఎడిటింగ్, ఓటీటీకి చేసే ఎడిటింగ్ లో డిఫరెన్స్ ఉంటుందా? ఏమున్నది, కథ కథే. కథే అండి. ఓకే. కథ ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నామా, ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్తాం అనేది చూసుకుంటాం. మేము మేజర్ గా చూసేది ఏంటంటే ఫస్ట్ 5 minutes ఆఫ్ ది ఫిలిం. మీరు డిసైడ్ చేస్తారా సినిమా థియేటర్కి వెళ్తారా లేదా ఓటీటీకి వెళ్తే బాగుంటుందా అని? చెప్తాం, యాజ్ ఎడిటర్ గా చెప్తాం. చెప్తారు వాళ్ళు. ఓటీటీకి బాగుంటుందండి ఫిలిం, సినిమాకి కష్టం అండి అని చెప్తాం. ఓకే. ఫిలిం థియేటర్కి కష్టం అండి అని చెప్తాం, అలాంటివి చెప్తాం. మీరు ఇంత ముక్కుసూటిగా చెప్తుంటే అంటే వాళ్ళు తీసుకునే దాంట్లో ఏమి ఇబ్బందికరంగా ఉండదా? ఎప్పుడైనా సిచ్యువేషన్ ఫేస్ 90% చేస్తారా? ఉండదండి, ఎక్కడో Okay. ఉంటాయి, మాకు జరిగాయండి. ఓకే. మేము రక్తం పెట్టి రాసామండి, మీరు ఈజీగా చెప్తున్నారా అని అంటారు. అందరూ రాస్తారు కదండి. మా ఒపీనియన్ చెప్తున్నాం, మీ ఇష్టం తీసుకుంటే తీసుకోండి, మాలాంటి 10 మంది ఉండొచ్చు కదా థియేటర్లో, నాకు నచ్చలేదు, నాలాంటి వాళ్ళు 10 మంది ఉండొచ్చు కదా, వాళ్ళకి నచ్చినట్టు చేయండి అంటాం. ఇది మేము ఎక్కడ నేర్చుకుంటాం అంటే ఫిలిం మన రామనాయుడు సురేష్ ప్రొడక్షన్స్లో నేర్చుకున్నాం. వాళ్ళు ప్రతి ఒక్కరిని అడుగుతారు సినిమా చూసిన తర్వాత, ఓకే. ప్రతి ఒక్కరు ఒపీనియన్ తీసుకుంటారు. బాగాలేదు అన్నారంటే వాళ్ళని కూర్చోబెట్టి ఎందుకు బాగాలేదు, అది చిన్న పెద్ద అని చూడండి, ఓకే. రివ్యూ తీసుకుంటారు వాళ్ళ నుంచి, తీసుకుంటారు. ఎందుకు బాగాలేదు ఎందుకు అని, బాగాలేదు ఫర్ ద బెటర్మెంట్. ఫర్ బెటర్మెంట్. అలా తీసుకొని అందుకు అవన్నీ మాకు లెసన్స్ లా ఉంటాయి. ఈ రామనాయుడు స్టూడియోస్కి వచ్చిన తర్వాత మీకున్న బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా? సురేష్ ప్రొడక్షన్స్ నుంచి కానీ ఏదైనా ఇప్పటి వరకు? అంటే వాళ్ళ వల్లే మేము ఉన్నామండి ఈరోజు. అంటే ఫాదర్ కంటిన్యూస్గా ఫిలిం బ్యానర్ పెట్టిన దగ్గర నుంచి ఫాదర్ ఎడిటర్గా ఉన్నారు. ఫాదర్ ఒక 90 ఫిలిమ్స్ చేసుంటారు వాళ్ళవి. వాళ్ళ దగ్గర ఉండబట్టే నేను ఎడిటర్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళని రామేంద్ర గారు అడిగి నన్ను లేదు పెట్టుకోండి మాట్లాడి మేమే ఇద్దాం అనుకుంటున్నాం మీరు అని చెప్పడం వల్ల ఇప్పుడు ఈ రోజు మేము ఉన్నామంటే కారణం వాళ్ళే, అంతే. సురేష్ ప్రొడక్షన్స్. అలాగే మీ అబ్బాయి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మళ్ళీ ఎడిటర్ గా కానీ? ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? ఇంజనీరింగ్ అయిపోయింది, సినిమాల వైపు ఉన్నాడని తెలుస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ యార్క్ వెళ్ళాడండి, యూకేకి, సినిమాటోగ్రఫీ. ఓకే, అమేజింగ్. నేర్చుకొని వచ్చాడు. ఆయనకు కూడా సినిమాలు అంటే అది బ్లడ్ లోనే ఉందనుకుంటా. సినిమాలు ఏమంటారు? సడన్ గా లాక్డౌన్ టైంలో డిసిషన్ తీసుకున్నాం, ఆడు వెళ్తానన్నాడు, ఓకే అన్నాను. లాక్డౌన్ టైంలో ఎలా ఉండేది సార్ మీకు? అంటే సినిమాలు అప్పుడు తక్కువైపోయాయి, మరి ఫైనాన్షియల్లీ కానీ లేకపోతే ఏం చేసేవాళ్ళు అప్పుడు? ఎలా మేనేజ్ చేసుకున్నారు మీరు? అంటే సినిమా ఫీల్డ్లో మా ఫ్యామిలీలో నాకు మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి. మా బిఏ సుబ్బారావు గారు, ఆయన 18 సినిమాలు ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసినా సరే ఆయన లాస్ట్ డేస్ చాలా బ్యాడ్ డేస్ అయింది. ఎన్టీ రామారావు గారు ఫస్ట్ సినిమా ఆయన ఇచ్చారు కాబట్టి, ఎన్టీ రామారావు సీఎం అయిన తర్వాత ఆయన పిలిచి మళ్ళీ చైర్మన్ పోస్ట్ ఇచ్చి ఎఫ్డీసీ చైర్మన్గా చేసి ఒక వెహికల్ ఇచ్చి ఒక క్వార్టర్స్ ఇచ్చి చనిపోయేటప్పుడు కొంచెం డీసెంట్గా చనిపోయాడు ఆయన. అంటే పద్ధతిగా ఏదో జరగవలసింది జరిగినట్టు జరిగింది. ఆయన అంతా పోగొట్టుకున్నాడు. అందుకు మేము ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలని నా ఇదైతే నేను ఆడంబరంగా వెళ్ళకంట మన లిమిట్స్లో ఉందాం. అప్పుడు సినిమాలు తక్కువైపోయాయి కదా, కానీ ఆ తర్వాత బాగా పుంజుకున్నాయి సార్ మొత్తం సినిమాలు. ఇప్పటి వరకు నాన్ స్టాప్గా ఓటీటీ నడుస్తుంది. అటు చాలా మందికి వర్క్ పరంగా కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సరే, అలాగే ఇప్పుడు ఎడిటర్స్ ఎవరైతే వస్తున్నారో, మనం ఇందాక మీరు మాట్లాడారో, ఈజీ అయిపోతుందా వాళ్ళకి? అంటే వాళ్ళు
నేర్చుకొని వస్తున్నారు. ఎంతవరకు అంత మీలాగా ఉన్న డెడికేషన్, అప్పట్లో చూసిన డెడికేషన్ ఇప్పుడు ఉన్న వాళ్ళు వస్తుందా ఎడిటింగ్ పరంగా? అంటే తేడా ఉంటదండి. ఇప్పుడు వాళ్ళని మనం అనడం కాదు. మేమంటే హ్మ్. ఫిల్మ్ నేర్చుకొని వచ్చాం కాబట్టి మాకు కొంచెం మీరు బేసిక్స్ అందులో అన్నీ అసిస్టెంట్‌గా కూడా ఆ! వర్క్ చేశారు. ఇప్పుడు చాలా మంది డైరెక్ట్‌గా డైరెక్ట్‌గా వచ్చేసి వస్తాం. అలా వస్తున్నారు. అది ఆ! ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా సినిమాకి? అంటే అది మనం ప్లస్ అవుతుంది, మైనస్ అని మనం కమెంట్ చేసే స్టేజ్‌లో లేము గానీ, ప్రాపర్‌గా నేర్చుకొనైతే మేమొచ్చాం. కాబట్టి హ్మ్. మాకు సజెషన్ పడితే సజెషన్ పడాలి. బయట నుంచి క్లోజ్‌కెళ్ళాలి. ఇలాంటివన్నీ కొంచెం బేసిక్స్ మాకు నేర్పించుంటారు. ఇప్పుడు ఒక రైట్. షాట్ ఏస్తున్నామంటే ఎందుకు ఏసామని చెప్పాలి. హ్మ్. రాఘవేంద్ర గారి దగ్గర మేము అది నేర్చుకున్నాం. ఆయన పాయింట్ ఔట్ చేస్తాడు. ఈ షాట్ ఎందుకు ఏసావంటే, సార్ తీశారు కదా! ఏసామని చెప్పకూడదు. ఓకే. ఆ షాట్‌కి ఒక కథ చెప్పాలి మేము. సార్ హ్మ్. అమ్మాయి రియాక్షన్ పడాలి. అందుకేసాం సార్. ఈ వైడ్ ఆడు గట్టిగా అరుస్తున్నాడు కాబట్టి వైడ్ ఏసాం సార్ అని చెప్పగలగాలి. ఇప్పుడు ఎవ్రి షాట్‌కి మేము ఒక ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. రైట్. ఆ! ఆ! ఏదో తీశారు కదా! అని ముక్కలు ముక్కలు కట్ చేసి ఏసేయడం అనేది కాదు. హ్మ్. అవన్నీ నేర్చుకోవడం అండి. అంత మీకు పెద్ద పెద్ద వాళ్ళు ఎడిటర్‌కి కష్టం ఉంటదా సార్? లైక్ ఒక సీన్‌ని కట్ చేయడానికి ఆహ్, అంటే అంత అద్భుతంగా ఉన్నా కొన్నిసార్లు కట్ చేయాల్సి వస్తూ ఉంటది. మరి అప్పుడు మీరు ఏంటి ఫీల్ అవుతూ ఉంటారా? అరే! ఇంత మంచి సీన్ కానీ కట్ చేయాల్సొస్తుంది అని అలా ఏమన్నా జరుగుతుందా? సినిమాకి అక్కర్లేదంటే తీసేస్తామండి మేము. ఆ! చాలా సినిమాల్లో ఉన్నాయది. హ్మ్. ఇప్పుడు సినిమాకి అక్కర్లేదు ఇది అంటే మేము అడ్డుపడతాం. అదెంత బావున్నా. బాగున్నా సరే అడ్డుపడతాం. సాంగ్స్ హ్మ్. గాని, సీన్స్ ఇది అక్కడ గాని, ఫైట్స్ అక్కర్లేదు. గాని, హ్మ్. ఫైట్స్ తీసేసినున్నాయి, సాంగ్స్ తీసేసినున్నాయి, థాట్స్ సీన్‌లు వేర్ తీసేసినవున్నాయి. ఎడిటర్స్ ప్లేస్ అన్ ఆ! ఇంపార్టెంట్ అంటే రోల్. ఎడిటర్ ఒక గైడ్ చేయాలండి అందరికి. హ్మ్. అన్ని డిపార్ట్‌మెంట్‌లని గైడ్ చేసే అతను ఎడిటర్. సార్ అలా. అలాగే 'ఎస్వి కృష్ణారెడ్డి' గారి నుంచి మీకు అసోసియేషన్ ఎలా ఉండేది? యశ్వి కృష్ణ మూవీస్ గారు చేశారు. ఒక 3, ఆహ్, 4 సినిమాలు 4 చేశారు. సినిమాలు చేశానండి. రైట్. 'పెళ్ళాం ఊరెళ్తే' అవి చేశాను నేను. హ్మ్. ఆయన బావుంటాడండి. ఆయన కంప్లీట్‌గా నమ్ముతారు ఎడిటర్‌ని హ్మ్. ఆ టైంలో. హ్మ్. అప్పటి నుంచి మీరు చూస్తూ వస్తున్నారు ఎంతోమంది హీరోలని. మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే మన ఫేవరెట్ హీరో అనేది ఉండదండి. ఇప్పుడంటే హ్మ్. అరవింద్ గారు చెప్పింది మాకు డే 1 ఆయన నాకు సినిమాలు ఇచ్చినప్పుడు చెప్పింది, ఎడిటర్ అతన్ని ఎవరు ఇష్టపడకూడదు ఏ హీరోని. హ్మ్. సినిమా ఓకే. సినిమాగా చూడాలి. హ్మ్. ఆ! మళ్ళీ అని అదొక అన్నారు. పర్సెప్షన్ అయిపోద్దనా? అంటారు అంతే. నాకు ఓకే. సినిమా ఇస్తే ఆ సినిమాకి ఎవరు చేశారో వాళ్ళతోటి వాళ్ళే హీరో. వాళ్ళతో ట్రావెల్ అవుతాం అంతే. హ్మ్. వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. కొంతమంది బాగా చెప్తారు మాకు. హ్మ్. నేర్చుకున్నవుంటాయి. మీకు వర్క్ పరంగా గూడా ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చాయని విన్నాము. బాగా అంటే ఆ రోజుల్లో కంటిన్యూయస్‌గా వర్క్ చేయడం వల్ల అదే కంటిన్యూయస్‌గా ఓవర్ ఆహ్, నైట్ గూడా వర్క్ చేసి, ఆహ్, సినిమాల మీద సినిమాలు చేసి, మరి ఆ టైంలో ఎలా ఓవర్‌కమ్ చేసుకున్నారు? అప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చిందండి. హెల్త్ పైన ఏం ప్రాబ్లమ్ కాదు. ఓకే. బ్యాక్ పెయిన్ వస్తే కొంచెం రెస్ట్ హ్మ్. తీసుకోమన్నారు. హ్మ్. ఫిజియోథెరపీ తీసుకుంటే అది ప్రాపర్ సెట్ అయిపోయింది అంతే. సరే ఇన్ని మూవీస్ జేశారు గదా! ఎడిటింగ్‌కి. ఎప్పుడైనా మీకు ఒక సినిమా డైరెక్ట్ చేయాలన్న థాట్ ఎప్పుడు రాలేదా? అంటే బిజీగా ఉండడం వల్ల మాకు అప్పటి వరకు రాలేదండి. హ్మ్. అంటే హ్మ్. ఆల్మోస్ట్ మేము అన్ని సినిమాలకి ఇన్వాల్వ్ అవుతాం. ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాం. మాకు మైనస్ అదే, ప్లస్ అదే. ఓకే. ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. ఎప్పుడు అనిపించలేదబ్బా! రోజు మొత్తం మీరు పని చేసి అలసిపోయిన క్షణాలు ఎప్పుడూ ఆ! లేవా? లే ఎప్పుడు లేదు లేదు. లేదు. ఆన్ ద ఆ! సినిమానే. అంతే. మీరు బయటికెళ్ళి సినిమాలు గూడా చూస్తూ ఉంటారా? చూస్తూ విత్ ఉంటాం. ఫ్యామిలీతో ఆ! వెళ్తూ ఉంటారా? అంటే మీరు చేసినవే కాకుండా వేరే వాళ్ళతో గూడా చూస్తామండి. వేరే మూవీస్ హ్మ్. చూసి ఒక పాయింట్ తక్కువ. ఆఫ్ వ్యూలో ఓకే. ఇంట్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇంట్లో చూస్తుంటారు. అంటే హ్మ్. మీరేంటి సినిమా పరంగా చూస్తారా? లేదా ఇప్పుడు ఎడిటింగ్ ఇక్కడ చేస్తే ఇలా బావుండేది అనుకుంటారా? అలాగని కాదండి. ఇప్పుడు మా సినిమాలు ఎడిటింగ్ టీవీలో వస్తున్నాయనుకోండి. హ్మ్. ఏదో ఒక ఛానెల్‌లో వస్తే మస్ట్‌గా చూస్తాను పాత సినిమా వస్తే. ఆ! ఓకే. ఎందుకు అంటే ఆ రోజుల్లో అలా చేసాం. ఈ రోజైతే ఎలా చేసుండేవాళ్ళమి ఆ! అన్న మనకే తెలుస్తుంటది. రైట్. కొన్ని సినిమాలు మనమే చేసామా అంత స్మూత్‌గా ఉందేంటి అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటది. ఓకే. అయ్యో! ఈ సినిమాకి ఎందుకు ఇంత లాగులు పెట్టి తీసుండొచ్చని కొన్ని అనిపిస్తాం. అనిపిస్తుంటాయి. ఆ! అది పాత సినిమాలు చూస్తుంటే మనకి ఒక లెసన్‌లా ఉంటదంతే. హ్మ్. సార్ అది ఇంత డే అండ్ నైట్ వర్క్ జేస్తారు గదా! మీకసలు ఒక లైఫ్ స్టైల్ అంటూ ఉంటదా? ఎడిటర్‌కి లైఫ్ స్టైల్ ఎలా ఉంటది? తక్కువండి. బిజీగా ఉంటే మాకుండేది గాదు. హ్మ్. హ్మ్. అంటే అందరికి హాలిడేస్ ఉన్నప్పుడు మాకు వర్క్ ఆ టైంలో రిలీజులుంటాయి. హ్మ్. పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు కరెక్ట్‌గా మాకు రిలీజులుంటాయి. పండగకి గాని, అవును. నా దీపావళికి గాని. హ్మ్. కాబట్టి ఆ టైంలో మేము పిల్లలు అడిగినా మేము అక్కడికెళ్ళేవాళ్ళం గాదు. డే హ్మ్. అండ్ నైట్ వర్క్ ఉండేది మాకు. ఓకే. మాన్యువల్ ఉన్నప్పుడు డే అండ్ నైట్ ఉండేది. ఇప్పుడు ఫిల్మ్ డిజిటల్ వచ్చిన తర్వాత తగ్గిందండి వర్క్. ఓకే. అయితే సార్ మీరు ఆహ్, ఇంత మూవీస్ చేశారు గాబట్టి కమర్షియల్ మూవీస్ చేయడం ఇష్టమా? ఫీల్ గుడ్ మూవీస్ చేయడం ఇష్టమా? యాస్ ఎడిటింగ్ మీకు సీనియర్ అన్ ఎడిటర్‌గా. సీనియర్ ఎడిటర్ అంటే ఫీల్ గుడ్ ఫిల్మ్స్ కొంచెం మనం ఇష్టపడతామండి. ఇందాక నేను చెప్పినట్టు ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతాం హ్మ్. సినిమాకి. హ్మ్. ఇప్పుడు 'సోలో' గాని, 'గీత' ఇవన్నీ సినిమాలున్నాయి చూడండి పాతవి 'సమ్మోహం' హ్మ్. ఇవన్నీ ఎక్కడో కనెక్ట్ అవుతాం. ఒక చిన్న మనం ఊహించుకుంటాం చూడండి.
అలాంటి సినిమాలు ఇష్టపడతాం అంతే. అలాగే సార్ ఇప్పుడు థియేటర్ కట్ వచ్చి లాస్ట్ వరకు వచ్చి కొన్ని మళ్ళీ తీసేసినవి ఎడిటింగ్ చేసిన మూవీస్ అలా కూడా ఉంటాయా, జరుగుతాయా? ఇప్పుడు మనం పెద్ద సినిమాలో లాస్ట్లో కొన్ని సీన్స్ యాడ్ చేశారని చెప్పారు. అంటే ఉన్న సీన్స్ని కట్ చేసి మళ్ళీ కొత్త సీన్స్ యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేయడం, అది ఎంతవరకు ఓకే కాదు అంటారు? అంటే ఆ సినిమా వరకు నేను చెప్పకూడదు కానీ జనరల్గా మీరు జనరల్గా మా సినిమాలకి థియేటర్లో వెళ్ళి వాళ్ళు తగ్గించారు అంటే మేము ఫెయిల్ అయినట్టు అండి. మా డిపార్ట్మెంట్ కానీ ఓకే టోటల్ టీమ్ ఫెయిల్ అయినట్టు. అలా లాస్ట్ మినిట్లో మళ్ళీ చేంజ్ చేస్తే ఎందుకంటే ఇంకొకరు వచ్చి ట్రిమ్ చేస్తున్నారంటే మీ అందరం కూర్చొని ఏం చేసినట్టు అన్నది ఫీలింగ్ ఉంటుంది మాకు. అది సురేష్ ప్రొడక్షన్స్ లో అంటే నేను ఆల్రెడీ చెప్పిందే చెప్తున్నాను, మళ్ళీ స్నీక్ ప్రివ్యూనే వేస్తారు, ఒక రోజు ముందే వేస్తారు షో. ఆ రోజు అందరూ ఒపీనియన్ తీసేసుకొని నెక్స్ట్ డేకి ఉండదు అది. అలా చేసేవారు వాళ్ళు. అప్పుడు మళ్ళీ ఏమైనా లేకపోతే కట్ చేసేస్తారు. చేసేస్తాం అంతే. క్యాట్ కాల్స్ వస్తున్నాయంటే తీసేస్తాం. అవి అలాగే జరిగిన సినిమాలు ఉన్నాయి. అంటే మేము థియేటర్ మాక్సిమం ఇక్కడే ఫైట్ చేస్తామండి. మేము ఏదున్నా ముందు థియేటర్కి వెళ్ళే ముందే అన్ని చేసుకోవాలి. అదే ఒక ఎడిటర్ బాధ్యత, వర్క్ అక్కడే తెలుస్తుంది. ఎడిటర్ అని కాదు, డైరెక్టర్. అంటే మీకు చెప్తాం, డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్లు వినాలి, హోల్ టీమ్. కొన్ని సినిమాలు డ్రాస్టిక్ గా ట్రిమ్ చేసి ఫ్లాప్ అయిన ఉంటాయి. మీకు కావాలి ఈ సీన్స్ అన్ని ఉండాలండి, లేకపోతే అర్థం అవుదని చెప్తాం. ఫైనల్ గా ఈ బయ్యర్స్ వీళ్ళందరూ చూసేసారు, అక్కడ లాగ్ ఉందండి, ఇక్కడ లాగ్ ఉంది, తీసేయండి అంటుంటారు చెప్పకుండా. అలాంటివి ఫీల్ అవుతుంటాం, ఆర్గ్యూ చేస్తాం. సార్ అనవసరంగా తీసేస్తున్నారు సార్, లేకపోతే సినిమా అర్థం అవ్వదండి అని. అలా జరిగిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మీకు వర్క్ సాటిస్ఫాక్షన్ ఉన్న మూవీ ఏదైనా ఉందా? ప్రతి సినిమాకి మేము ఇంట్రెస్టింగ్ గానే చేస్తామండి. అంటే బాగా నచ్చిన సినిమాలకి ఎక్కువ పోరాడతాం, ఎక్కువ ఫైట్ చేస్తాం. సినిమా బాగుంది అనుకుంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. మరి మీరు చూస్తూ వస్తున్నారు, ఆ తరంలో ఇప్పుడున్న టెక్నాలజీ మారిపోయింది. మరి లేటెస్ట్ గా వస్తున్నప్పుడు హౌ డు యూ అడాప్ట్? కొత్త దానికి ఎలా మీరు అడాప్ట్ చేసుకుంటారు? మీరు కూడా నేర్చుకోవడానికి ఇష్టపడతారా? అంటే మూవేల అనేది ఉండేదండి, ఫిలిం మోటార్ తోటి రన్ అయ్యేది. సింగిల్ స్పీడ్ వెళ్తుంది, సింగిల్ స్పీడ్ వస్తుంది. దాంతో మేము చేసాం ఫస్ట్ ఫిలిం. మాన్యువల్ గా అది పట్టుకోవాలి, ఫిలిం కట్ అయ్యి చేతులు కట్ అవుతాయి. మాన్యువల్ గా చేసింది చాలా డిఫికల్ట్ అనమాట అది వర్క్. సౌండ్ ఎక్కువ వస్తుంటుంది, నాయిస్ ఒక ఉండదు, చిన్న స్క్రీన్ ఉండేది. దాని నుంచి కొంచెం అప్గ్రేడేషన్ వర్షన్ స్టీన్ బ్యాక్ అని వచ్చింది. స్మూత్ గా రన్ అవుతుంది, 4 times స్పీడ్ వెళ్తుంది, 4 times ఇది వస్తుంది. 2 tracks ఉండేవి. అది ఫిలిం అది కొంచెం ఈజీ అయింది వర్క్. ఇప్పుడు యావిడ్ వచ్చి ఇంకొంచెం ఈజీ అయింది, కంప్యూటర్స్ వచ్చి ఇంకొంచెం ఈజీ అయింది. మాన్యువల్ చేయడం టఫ్ అండి జాబ్, అది చాలా కష్టం. ఒక కరెక్షన్స్ చెయ్యాలన్నా సరే, ఒక చిన్న ఫ్రేమ్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయాలన్నా మళ్ళీ మేము ప్రింట్కి ఇచ్చుకోవాలి, ఆ షాట్ రావాలి, ఆ మొక్కని మళ్ళీ మీకు జాయిన్ చేయించాలంటే టైం పట్టే ప్రాసెస్. ఇప్పుడు ఈజీ అయింది. అది మీరు దానికి తగ్గట్టు అడాప్ట్ చేసుకుంటూ వస్తారు. మాకు సురేష్ ప్రొడక్షన్స్ లో స్టీమ్ బ్యాక్ వాళ్ళే ఫస్ట్ తెప్పించారు. యాబిడ్ కూడా ఫస్ట్ వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని నేర్చుకోమని చెప్పారు. సురేష్ బాబు వాళ్ళు టెక్నాలజీ ఏదొచ్చినా ఫస్ట్ వీళ్ళు కొంటారు, కొని మాకు నేర్పించారు. స్టీమ్ బ్యాక్ అయిపోయిన తర్వాత ఫిలిం పోతుంది, ఇంకా యాబిడ్ వచ్చేస్తుంది, మీరు నేర్చుకోండి అని అన్నారు. మాకు ఆయన దగ్గర నుండి ఒక మనిషిని పెట్టి నేర్పించారు ఆయన. అలా ఆ పరంగా ఎప్పటికప్పుడు మీరు అడాప్ట్ చేస్తూ ఉంటాం. సరే, అలాగే మీరు వేరే లాంగ్వేజెస్ మూవీస్ చూస్తూ ఉంటారా? చూస్తామండి. మరి అప్పుడు ఈ బాలీవుడ్ కానీ మలయాళం మూవీస్ ఎక్కువ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అక్కడ నుంచి కూడా ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఉంటారు ఎడిటింగ్ లో? ఇన్స్పిరేషన్ అని కాదండి, వాళ్ళు కొంచెం బాలీవుడ్ ఫిల్మ్స్ అన్ని కొంచెం నీట్గా, అంటే నీట్గానే వాళ్ళు అటు ఇటు కట్ చేస్తారు, చూస్తూ నేర్చుకుంటాం అంతే. బాగుంది బాగాలేదని డిస్కషన్ పెట్టుకుంటాం. ఇప్పుడు రీమేక్ సినిమాలు చాలా చేసాం మేము. ఇప్పుడు శంకర్ దాదా ఎంబీబీఎస్ కానీ, లగరహమున్నాబాయ్ ఇవన్నీ చేసాం కదా. అవును, వేరే వేరే లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అవుతాయి. అవి చేయడం కొంచెం టఫ్ గా ఫీల్ అవుతాం. ఆల్రెడీ వచ్చిన మూవీ హిట్ అయ్యింది, ఆ హిట్ అయిన ఫ్లేవర్ మనం పోగొట్టకూడదు. కాబట్టి వాళ్ళు చేసింది మనం మ్యాచ్ చేస్తామా లేదా అని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటాం. రీమేక్ సినిమాలకి మాకు కొంచెం ఇంకెక్కువ టఫ్ ఉంటదా. దృశ్యం ఇవన్నీ, దృశ్యం మలయాళంలో ఆడింది, మలయాళంకి తెలుగుకి కొంచెం కట్ మారుతుంది. మలయాళంలో స్లోగా ఉంటది, తెలుగు కొంచెం స్పీడ్ గా ఉంటది. కట్ చెప్పాం మేము, తెలుగు ఆడిటోరియం కొంచెం ఇలా ఉండాలండి అని చెప్పాం. డైరెక్టర్ దానికి ఒప్పుకున్నారు. సురేష్ బాబు ముందే మేము చెప్పాం, సార్ కొంచెం క్లోజ్ షాట్లన్నీ వేస్తామండి, ఇలా అలా కట్ మారుతుందండి. ఇప్పుడు మన ఏమై చేసే మూవీ తీసుకుంటే సార్, తెలుగులో ఒక క్లైమాక్స్ ఉంటుంది, తమిళ్లో ఇంకో క్లైమాక్స్ ఉంటుంది. వాళ్ళు అక్కడ కలవరు, ఇక్కడ కలుస్తారు. సో అలాంటప్పుడు కూడా డిఫరెంట్ వర్క్ స్టైల్ ఉంటుందా ఎడిటర్స్ కి? ఉంటుందండి. వర్క్ స్టైల్ ఏముండదండి, 2 క్లైమాక్స్ పెట్టుకుంటాం.
పెట్టుకొని మారుస్తాం, ఇదా అదా, అది పెట్టాలా ఇది పెట్టాలా అని. ఇప్పుడు లీడర్ కూడా 2 క్లైమాక్స్లు తీశారు. ఓకే. ఒకటి సాంగ్ తోటి ఎండ్ అదైతే సూపర్ అయిపోద్ది, హిట్ మూవీ సార్. ఫుల్ సూపర్ హిట్ అయింది అప్పుడు సాంగ్ తోటి ఎండ్ అయిపోతే ఒక సాంగ్ కాక సాంగ్ దాని ఎక్స్టెన్షన్ కూడా పెట్టాం మళ్ళీ మేము. లేదు సార్ మరి అబ్రెట్గా ఎండ్ అయిందని ఫీల్ అవుతారేమో, జాయ్ ఉండదేమో ఆడిటోరియం అని చెప్పి 2 క్లైమాక్స్ అలాగా ఆయన తీశారు. ఓకే. రకరకాలు ఉంటాయండి. మార్తాండ్కే వెంకటేష్ గారికి అసలు ఎడిటింగ్ అంటే ఏంటి? ఇది లైఫ్ అనొచ్చా, లేకపోతే వాట్ యూ థింక్ అబౌట్ యువర్ ఎడిటింగ్? అంటే నాకు ఫుడ్ ఇచ్చిన ప్రొఫెషన్, నాకు నేర్చుకున్నది నాకైతే బాగానే జరిగిందండి ఎడిటింగ్లో. నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎడిటింగ్ అంటే మేము ఇన్ని సినిమాలు చేస్తానని నేను అనుకోలేదు. వచ్చేటప్పుడు ఒక 50 సినిమాలు 100 సినిమాలు చేస్తే గొప్ప అనుకున్నాం. అలాంటిది ఒక 500 ఫిల్మ్స్ రీచ్ అవుతున్నాం అంటే అది ఎక్కడో రాసి పెట్టుండాలి, అది జరుగుతుంది. మీ కింద వర్క్ చేసే వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్లు కానీ అలా అయ్యారా? ఎడిటర్స్ కానీ చాలా మంది అయ్యారు. వాళ్ళు అలా చూస్తుంటే ఎలా ఉంటది మీకు? అలా ఏం కాదండి, వాళ్ళు అయ్యారు అంటే ఎడిటర్స్ అవుతారండి, అవకంటే ఉంటారు కదా. ఎవరైనా ఏదైనా మంచి ఇన్సిడెంట్ ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా మాతోని, మీ కింద పనిచేసిన వాళ్ళు? కింద పని చేసిన వాళ్ళు అంటే అలాగనే కాదండి. ఇప్పుడు ఫస్ట్ ఇండస్ట్రీలో బ్యాడ్ ఏంటంటే ఒక సక్సెస్ వచ్చిన వెంటనే ఇంకా మనకి తిరుగులేదు అనుకుంటారు, లగ్జరీ లైఫ్కి వెళ్ళిపోతారు. అది మాకు చెప్తే మేము తిడుతూ ఉంటాను నేను. ఓకే. జాతర బాబు ఇల్లు లేదు కొనుక్కుంటారు, ఎవరు మనల్ని పలకరించరు కూడా ఇక్కడ అని చెప్తూ ఉంటాం, రియాలిటీకి చెప్తూ ఉంటాం. పాజిటివ్గా తీసుకుంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. అలాగే సార్, మీరు ఇప్పుడు ఎడిట్ చేసిన డైరెక్షన్కి ఒక విజన్ ఉంటుంది, మీకు ఒక విజన్ ఉంటుంది. మరి అదంతా కూర్చొని మీరు మాట్లాడుకుంటారా? డిస్కషన్ అవుతూ ఉంటుందా మీకు? ఉంటుందండి. మీకు డిస్కషన్ చేసినప్పుడు ఏమైనా తేడా వచ్చినా చెప్పినా వాళ్ళు వినకపోతే మరి అప్పుడు అంటే లేదండి, చెప్పి చూస్తామండి వాళ్ళకి. వాళ్ళు వినలేదంటే ఇంకా వాళ్ళు కావాలని చెప్పి వదిలేస్తాం. మేము చెప్పడం అయితే చెప్తాం. సినిమా అది కూడా ఎలాగంటే సినిమా బాగుంది, ఈ సినిమా ఆడుతుంది అన్నప్పుడు అది స్పాయిల్ అవుతుందంటే అడ్డుపడతామండి మేము గట్టిగా. గొడవలకు కూడా వెళ్తాం. గొడవ అంటే అదే డిస్కషన్, స్ట్రాంగ్ గా డిస్కషన్. సినిమా ఇంకా అది ఎలాగా ఆడదు అన్నప్పుడు బాగుందని చెప్పి వదిలేస్తాం. మాకే ఒక డిసిషన్ ఉంటుంది కదా, తెలుస్తుంది కదా బాగుంది బాగాలేదని. సినిమా బాగాలేదు, ఇది కష్టం అని అన్నప్పుడు ఇంకా మేము ఎక్కువ డిస్కషన్ పెట్టాం. బాగుంది సార్ అని చెప్పి వదిలేస్తాం. అదే కొంచెం ఇది 100% ఆడుతుంది బట్ దీన్ని ఏదో స్పాయిల్ అవుతుంది అంటే అడ్డుపడతాం గట్టిగా. అప్పుడు వాళ్ళు అది ఎంతైనా ఎండ్ ఆఫ్ ద డే అవుట్పుట్ మంచిగా రావాలి, ప్రేక్షకులకి నచ్చాలి, తీసుకుంటారు. అంతే కదా సార్? పాజిటివ్ గా తీసుకుంటారు. సార్, ఎడిటర్ గా మీరు ఎక్కువగా ప్రేక్షకుల్లో ఆలోచిస్తారా లేదా దర్శకుడి వైపు నుంచి ఆలోచిస్తారా? ప్రేక్షకుల వైపు నుంచి. స్టార్ హీరోల సినిమాల్లో కథను కాపాడుకోవడం కష్టమా లేదా స్టార్ ఇమేజ్ ను కాపాడుకోవడం కష్టమా? స్టార్ ఇమేజ్ అంటే కథ మెయిన్ అండి. ఏ సినిమాకైనా ముందు కథ ఉండాలండి. ఇంకోటి చెప్పాలంటే యాక్చువల్గా కమర్షియల్ ఫిల్మ్స్ కొంచెం ఈజీ ఎడిట్ చేయడం. అవునా? ఓకే. అందరూ కష్టం అనుకుంటారు, బట్ కష్టం కాదు. ఫీల్ గుడ్ ఫిల్మ్సే ఎడిట్ చేయడం కష్టం. ఎక్కడ స్మూత్ గా వెళ్ళాలి, ఎక్కడ క్లోజ్ షాట్లు పడాలి, ఎక్కడ వైడ్లు పడాలి, స్మూత్ గా ఉండాలి, అర్థమయ్యేటట్టు ఉండాలి. కమర్షియల్ ఫిల్మ్స్ ఏంటంటే కాదండి, అలాగని కాదు. సినిమాకి 6 పాటలు ఉంటాయి, అరగంట పోద్ది. బిగినింగ్ ఎండ్ టైటిల్స్ ఒక 10 నిమిషాలు పోద్ది, 40 నిమిషాలు పోద్ది. కామెడీ సీన్లు ఉంటాయి, అదొక 20 నిమిషాలు పోద్ది. ఫైట్ లో ఒక 10-20 నిమిషాలు ఉంటుంది పోద్ది. ఒక 40 నిమిషాలు 50 నిమిషాలే కథ స్టోరీ. కమర్షియల్ ఫిల్మ్స్ వాళ్ళే చెప్పారు సార్. ఇది ఫిల్మ్స్ కి కష్టం అండి. ఆ ఎమోషన్స్ క్యారీ చేయాలి, త్రూ అవుట్ ద మూవీ క్యారీ చేయాలి, అర్థం అవ్వాలి, అవి అలా ఉండాలన్నమాట. సార్, ఎడిటర్ గా మీరు కట్ చేసిన అత్యంత బాధ కలిగించిన సీన్ ఏదైనా ఉందా? కట్ చేసి చాలా ఉంటాయండి. ప్రతి సినిమాకి మేము ఫీల్ అవుతాం. ప్రతి సినిమాకి అక్కడ ఏడుపు సీన్ అంటే మాకు కంట్లో నీళ్ళు తిరగాలి, నవ్వు కామెడీ సీన్ అంటే మేము ఫీల్ అవ్వాలి, నవ్వాలి. అది ప్రేక్షకులుగా ఫస్ట్ మీరు ఫీల్ అవ్వాలి. రష్ చూసినట్టే మాకు తెలుస్తుంది, సీరియస్ గా చూస్తాం. చూసి మాకు అదే కంటిన్యూ అవుతుందా లేదా అని చూసుకుంటాం. మీకు ఎడిటర్ గా గర్వంగా అనిపించిన ఒక నిర్ణయం ఏది? నిర్ణయం అనేది ఏం లేదండి. గర్వంగా అంటే అలాంటిది ఏం లేదు. సినిమా అనుకున్న రిజల్ట్ వచ్చింది అనుకోండి, అదే ఎక్కువ ఉంటుంది. కొన్ని సినిమా ఓటీటీ రావడంతో ఎడిటింగ్ భాషలో వచ్చిన అతిపెద్ద మార్పు ఇది?
ఓటీటీ వచ్చి చిన్న సినిమాల్ని కాపాడుతుంది అనుకున్నాం, అది రివర్స్ అయింది. నేను ఒక ఇంటర్వ్యూలో ఓటీటీ వల్ల చిన్న సినిమాలు బతుకుతాయని చెప్పాను, ఓకే. అది రాంగ్ అయింది. ఇప్పుడు ఓటీటీ వల్ల పెద్ద సినిమాలు కొనడం వల్ల చిన్న సినిమాలు అసలు కొనట్లేదు. ఒక పెద్ద సినిమా 50 కోట్లు పెట్టుకునే బదులు 10 చిన్న సినిమాలు కొనొచ్చు. అలా అనుకున్నాం మేము, చిన్న సినిమాలు బతుకుతాయి అనుకున్నాం. అది తప్పంటారా? అది తప్పని కాదు, చిన్న సినిమాలు కొనట్లేదు వాళ్ళు. పెద్ద సినిమా కొని దాని ఫండ్స్ అన్ని దానికి పెట్టామంటే చిన్న సినిమాలు కొనట్లా. బిగినింగ్ డేస్ లో ఓటీటీకి చిన్న సినిమాలన్నీ వెళ్ళాయి, అవును, తెగ కొన్నారు. ఇప్పుడు ఏంటంటే పెద్ద సినిమాలు కొనడం వల్ల చిన్న సినిమాలు అసలు టచ్ చేయట్లా. రైట్. అది రివర్స్ అలాంటప్పుడు అయింది. మంచి కథ కూడా మిస్ అవుతూ ఉంటాం కదా ఎక్కడో. చిన్న సినిమాల్ని ప్రమోట్ చేయడం చాలా కష్టం అండి. మేము ఫోన్ చేసి 10 మందికి చెప్తే కానీ చూడరు వాళ్ళు, చూడడానికి రారు. ఒకప్పుడు మేము ఫోన్ చేసి సరే సినిమా బాగుంది మీరు వచ్చి చూడండి అంటే నెక్స్ట్ డే వచ్చి చూసేవారు. థియేటర్ బాగుండేది, శాటిలైట్ ఉండేది, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మేము 10 సార్లు చెప్పాల్సి వస్తుంది, సార్ వచ్చి చూడండి సార్, వాళ్ళకి హెల్ప్ చేయండి ఏదో ఒకటి, సినిమా బాగుందండి అని. చూస్తారు, చిన్న సినిమా స్టార్ ఎందుకు వస్తారు థియేటర్ అని అంటారు. రకరకాల అంటే అదేలేండి, ఇప్పుడు చిన్న సినిమాలకి కొంచెం టఫ్ అండి. సరే, చిన్న సినిమాలకి పెద్ద సినిమాలకి అది ఎడిటర్స్ కి రెమ్యూనరేషన్ పరంగా కూడా డిఫరెన్స్ ఉండొచ్చు కదా? ఉంటది కదా, ఆఫ్ కోర్స్. వర్క్ అక్కడ ఎక్కువ ఉంటది, దాని కాదండి, మరి ఎలా బడ్జెట్ వైజ్. రైట్. ఇంకా వర్క్ చెప్పాలంటే చిన్న సినిమాలకే కొంచెం కష్టపడతాం మేము ఎక్కువ. అంత అవుట్పుట్ తీసుకురావడానికి, బికాస్ ప్రేక్షకులు చెప్పాలి, చెయ్యాలి, చూడాలి. చిన్న సినిమాల్ని వాటికి 4 సార్లు చూసుకుంటాం, ఎందుకంటే అది ల్యాగ్ ఉండకూడదు. వాడెవడో చూసి సరే ఇంకొంచెం తగ్గించండి అంటాడు, 2 hours లోనే ఉండాలంటారు. అంటే కొన్ని రాంగ్ వర్డ్స్ మేము వినగలసి వస్తుంది. సార్ 2 hours కంటే ఎక్కువ ఉండకూడదు సినిమా అంటాడు. తప్పేంటి 2 hours కంటే బాగుంటే ఫీల్ ఉంటే ఎందుకు చూడకూడదు 2 hours? దురంధర్ అలాగని కాదండి, ఏ సినిమా అయినా సరే 3 hours ఉన్నా కూడా సినిమాలు, ఆడిన సినిమాలు ఉన్నాయి. రాజమౌళి గారి సినిమాలే కదా నేను చేసిన సినిమాలు, ప్రేమించుకున్నారా గానీ, లక్ష్మీ నరసింహ గానీ 3 hours 18 minutes లక్ష్మీ నరసింహ ఆడలేదు, ఆడింది కదా. ప్రేమించుకున్నారా 3 hours ఫిలిం ఆడింది. ఎన్ని సినిమాలు ఆడాయి మేము చేసిన సినిమాలు? 3 hours ఫిలిమ్స్. ఆనంద్ ఆడింది 3 hours సినిమా, 3 hours 2 minutes. అందరికి ఇప్పటికీ ఫేవరెట్ చెప్తున్నాను. కాబట్టి సినిమా ఇప్పుడు ఏంటంటే 2 hours కంటే ఎక్కువ ఉండకూడదు అని అంటున్నారు, అది రాంగ్. సినిమా సినిమాగా ఉండాలి అంతేగాని ఈ టైం ఇంత లెంత్ లోనే ఉండాలి అని అంటే అలా అప్పుడు కొన్నిసార్లు మన ప్యూరిటీ మిస్ అయిపోతుంది. కాదండి, అది రాంగ్ వే ఆఫ్. ముందుగానే అలా అనుకోవడం. సినిమా బాగుందా లేదా, ఫీల్ ఉందా లేదా, సస్టైన్ అవుతుందా లేదా చూసుకోవాలి, ఎమోషన్ గా కనెక్ట్ అయ్యామా లేదా అని చూసుకోవాలి. రైట్. సరే, పాత సినిమాల పేసింగ్ కి ఇప్పటి సినిమాల పేసింగ్ లో మీకు ఏది ఎక్కువగా ఛాలెంజింగ్ గా అనిపించింది? పాత సినిమాల పేసింగ్ అంటే మేబీ వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ అనొచ్చు, లేకపోతే వే ఆఫ్ తీయడం కావచ్చు. తీయడం అంటే అండి, ఇప్పుడు ఎక్కువ తీస్తున్నారు డిజిటల్ వల్ల. ఒకప్పుడు ఫిల్మ్ కొనాలి అంటే ఒక క్యాన్ 10,000, కాబట్టి రోజుకి 4 క్యాన్లు 6 క్యాన్ల కంటే తీసేవారు కాదు. అంటే ఒక క్యాన్ అంటే 4 నిమిషాలండి, 4 minutes ఒక క్యాన్, 10,000 అది కొడాక్ కానీ రీల్ అంటారు ఫిల్మ్. కాబట్టి ఒక రోజుకి 6 క్యాన్లు తీసేవారు మాక్సిమం, అంతే అని ఒకటి అనుకున్నాను. అంటే 2400 ఫీట్ మాకు వచ్చేది. మాకు లెక్క ఏంటంటే ఒక రోజుకి మేము తీసిన దాంట్లో 2 minutes ఎడిటెడ్ లెంత్ వచ్చింది అంటే వాళ్ళు బాగా తీస్తున్నట్టు లెక్క. ఈ రోజుల్లో ఒక రోజుకి దగ్గర 2400, అది ఒక 5-6 వేలు రష్ వస్తుంది, కానీ ఎడిట్ చేస్తే 10 సెకండ్ కూడా ఉండదు, లేకపోతే అది ఉంటుందో ఉండదో తెలియదు. అన్ని యాంగిల్లో తీస్తున్నారు. రైట్. సినిమాకి ఎంత కావాలో అంత కాకుండా ఇది పెడితే బాగుంటది అన్నట్టు తీయడం వల్ల ఈ షాట్ సేఫ్టీకి ఈ షాట్ తీద్దాం, సేఫ్టీకి ఈ షాట్ ఈ షాట్ తీద్దాం అని అలా తీస్తున్నారు. రైట్. అలాగే మీ దృష్టిలో మంచి ఎడిటింగ్ అంటే వేగంగా కట్ చేయడమా, లేదా సరైన చోట కట్ చేయడమా? సరైన కట్ చేయడం అంటే అది కానీ ఎక్కడ అలాగనే కాదండి. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తామంటే, షూటింగ్ దగ్గర చప్పట్లు కొట్టేస్తారు షార్ట్కి. ఒక హీరో యాక్ట్ చేస్తే, ఒక లెంత్గా యాక్ట్ చేశాడు అనుకోండి, చప్పట్లు కొట్టేస్తారు. చప్పట్లు కొట్టేసి ఆ షార్ట్ వచ్చి ఫుల్ షాట్ ఉంచండి అంటారు ఇక్కడ. సార్ అతను చెప్పడం కాదండి, దానికి ఫీల్ అయ్యే ఎవరు ఆడిటోరియం రియాక్షన్ ఇంపార్టెంట్ కదండి అని చెప్పి మేము క్లోజ్ షాట్లు వేస్తాం. ఇలా ఉంటాయండి, ఆ బాధలు ఉంటాయి. ఎడిటర్ కష్టాలు, సినిమా కష్టాలు అన్ని ఒకటేలాగా అనిపిస్తున్నాయి. ఎక్కడైనా సినిమా కష్టాలే. సార్, మీ 30+ ఏళ్ళ అనుభవం ఉంది. ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన అతిపెద్ద మార్పు ఏమిటి ఇప్పుడు? నా పర్సనల్ వీల్ అయితే ఏం లేదండి. ఇప్పటికీ లవ్ స్టోరీస్ చూస్తారు, ఇప్పటికీ యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చూస్తారు, ఇప్పటికీ మంచి ఫ్యామిలీ డ్రామాలు వస్తే చూస్తారు. కాబట్టి తెగ మారిపోయింది అనేది లేదు. ముందు రోజుల్లో పాటలు ఎక్కువ ఉండేవి, పాటలు తగ్గాయి, డాన్సులు గీన్సులు తగ్గాయి.
అన్ని మాంటాజ్ సాంగ్స్ కింద వస్తున్నాయి. సాంగుల్లో కూడా సిచువేషనల్ సాంగ్స్. సాంగుల్లో కూడా కథ చెప్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే 7-8 పాటలు ఉండేవి, ఇప్పుడు ఆయన తగ్గి 4 పాటల నుంచి 2 పాటలకు వచ్చాం. పాటల్లో కూడా సీన్స్ గా కథను చెప్తున్నారు, మాంటాజ్ గా చెప్తున్నారు, డాన్స్ గీన్స్ చేసేసి అవి లేకుండా ఓవర్ హైప్ లేకుండా అవి చేస్తున్నారు. కొంచెం సినిమాటిక్ అంటే మరి సినిమాటిక్ డైలాగులు తగ్గాయి, కొంచెం న్యాచురల్ డైలాగులు ఇష్టపడుతున్నారు. అంతేగాని సినిమాల పరంగా ఒపీనియన్ పరంగా మార్పు వచ్చింది అనేది నాకు తెలిసి నేను అది ఒప్పుకోను. ఎందుకంటే లవ్ స్టోరీలు ఆడుతున్నాయి, కామెడీ ఫిలిమ్స్ ఆడుతున్నాయి, అన్ని ఆడుతున్నాయి. సరే, ఇప్పుడు ఓటీటీస్ రావడం వల్ల ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి చూడడం ఎందుకులే, ఎట్లయినా ఓటీటీకి వచ్చేస్తుంది కదా అనుకుంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు బిజినెస్ పరంగా కూడా కొంచెం తక్కువ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అది వాళ్ళు డిసిషన్ తీసుకోవాలంటే నేను చెప్పకూడదండి. ఇది వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళు కాల్ తీసుకోవాలండి. ఒకప్పుడు శాటిలైట్ వచ్చినప్పుడు ఇదే ప్రాబ్లం వచ్చింది. వచ్చినప్పుడు ఏం చెప్పారు, 100 రోజుల వరకు సినిమా శాటిలైట్ అమ్మడానికి లేదు, 100 రోజులు తప్పితే సినిమా శాటిలైట్లోకి వస్తుంది, టీవీలోకి వస్తుంది అని అన్నారు. అలాగే అది ఆ రూల్ ఇప్పుడు పెట్టారనుకోండి, థియేటర్కి వెళ్తారు అందరు జనం. ఇప్పుడు 4 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తే నేను ఇంట్లోనే కూర్చుంటాను, ఎందుకు థియేటర్కి వెళ్ళాలి 2000 పెట్టి? అదే వాళ్ళు తీసుకోవాలి. బట్ వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారంటే, ఇంత ఖర్చు పెట్టాం, మాకు రిటర్న్స్ రావాలి కాబట్టి మేము ఫస్ట్ 1 వీక్ తర్వాత మాకు థియేటర్లో తర్వాత ఎవరు చూడరని వేస్తున్నారు. అది వాళ్ళు డిసిషన్ తీసుకోవాలండి. ఆ రూల్ పెడితే, పాత శాటిలైట్ రూల్ పెడితే మళ్ళీ థియేటర్లకు జనం వెళ్తారనేది నా పర్సనల్ ఫీల్. బాగుంది సార్. అదొకటి. ముందు రోజు అప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది. ఒకప్పుడు మాకు సినిమా రిలీజ్ అయ్యి మీరు చెప్తే నమ్మరు, తొలి ప్రేమ ఆ రోజుల్లో అయితే నాకు 50th డే ఖుషీకి అయితే 100th డే కూడా నాకు టికెట్లు అడిగారు. సార్ టికెట్ కొంచెం చెప్పమని, మా వెంకటేష్ కొంచెం నాకు కావాలి అని అడిగిన రోజులు ఉన్నాయండి సినిమాలకి. ఈ రోజుల్లో అలా సినిమా టికెట్లు అడిగిన వాళ్ళే లేరు, ఎందుకంటే ప్రతి దగ్గర రిలీజ్ అయిపోతుంది, అన్ని థియేటర్లో రిలీజ్ అవుతుంది. కాబట్టి రన్ ఎక్కడ ఉంటుంది మీకు? బాగుంది బాగాలేదనేది ఫస్ట్ డే సెకండ్ డే ఫస్ట్ డేనే వచ్చేస్తుంది. ఈ రివ్యూస్ పరంగా కూడా సార్ కొంచెం పర్స్పెక్టివ్ అందరు మైండ్ లో పెట్టేస్తున్నారు రివ్యూవర్స్ కూడా ఫస్ట్ డే. అందులో కూడా మార్పు వస్తే బాగుంటది అంటారా? రివ్యూస్ వాళ్ళు రాస్తున్నారండి. అంటే మేము రివ్యూస్ నేను చెప్తుంటే అందరూ ఎందుకు చెప్తున్నావు నువ్వు రివ్యూస్ గురించి అని అంటున్నారు. నేను రివ్యూస్ అగేన్స్ట్ కాదండి. జనరల్ గా అందరికి ఉండే థాట్ అనేది ఏంటంటే, వాళ్ళు రాస్తున్నారు బాగుంది బాగాలేదని. సినిమా అంతా బాగుందండి, ఎడిటింగ్ బాగాలేదని అంటారు. సినిమా బాగుంటే ఎడిటింగ్ బాగున్నట్టే. సినిమా అంతా బాగుంది, ఒక 20 నిమిషాలు తగ్గించవచ్చు అంటారు. 20 నిమిషాలు తగ్గించాలి, ఏం తగ్గించాలి అది నువ్వు రాయి. ఎందుకంటే మేము డైరెక్టర్లు అందరం కూర్చొని ఈ సీన్కి ఈ సీన్ లింక్, ఈ సీన్కి ఈ సీన్ లింక్ అందరం ఆలోచించి పెడతాం. అది ఏం తగ్గించాలి అనేది వాళ్ళు రాస్తే అది ప్రాపర్ రివ్యూ అని నా లెక్క. అంతేగాని రివ్యూస్కి మేము అగేన్స్ట్ ఏం కాదండి. సార్, మార్తాండ్ కె వెంకటేష్ గారు, మీరు ఎడిట్ చేసిన 100ల సినిమాల్లో ఈరోజు మళ్ళీ ఎడిట్ చేసే అవకాశం వస్తే మార్చుకోవాలనుకునే ఒక సినిమా ఏదైనా ఉందా? ఉంటే ఎందుకు? టక్కర దొంగ. ఓకే, ఎందుకు సార్? అంటే ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు, మాకు తెలియలేదు. అది కానీ ఉంటే వేరే టైమింగ్ వేరే పేస్కి వెళ్తుంది ఆ సినిమా. ఓకే, నాకు తెలిసి అంటే అంటే మీ ఫీల్ అయ్యి జయంత్ గారు కూడా చాలాసార్లు చెప్పాను, ఆ సినిమా మళ్ళీ రిలీజ్ చేద్దాం సార్, అది ఆ విజువల్స్ కానీ మళ్ళీ తీయలేరు. అలా ఇప్పుడు ఎంతో రిలీజ్ అవుతున్నాయి కదా, మరి అలాంటి అది రీఎడిట్ చేస్తే చాలా పెద్ద సినిమా అవుద్దని నా ఫీలింగ్. మంచి పాటలు ఆల్రెడీ చెప్పాను జయంత్ గారికి. జయంత్ గారి చాలా సినిమాలు ట్రావెల్ చేసాం, ఆయన సినిమాలన్నీ నేనే చేశాను. వన్ ఫైనల్ వర్డ్ ఇప్పుడు వస్తున్న ఎడిటర్స్ కి మీరు చెప్పాలనుకుంటున్న మీ సజెషన్, ఇంత సీనియర్ ఎడిటర్ మీరు, సో వాళ్ళకి ఏం మోటివేటింగ్ గా చెప్తారు? మనం చెప్పే స్టేజ్ లో లేమండి, వాళ్ళు వినే స్టేజ్ లో కూడా లేరు. మనం ఏం చెప్తాం కొత్తగా, జాగ్రత్తగా ఉండమని చెప్తాం. ఇండస్ట్రీ తీసి పక్కన బారేస్తుంది. అంటే ఇండస్ట్రీ అని కాదు, అన్ని ఫీల్డ్స్ అలాగే ఉన్నాయి. మన పనులు ఉంటే మనకి బిజీగా ఉన్నామా మనకి వాల్యూ ఇస్తారు, లేకపోతే పలకరించే కూడా ఉండరు. అది జాగ్రత్తగా చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మార్తాండ్ వెంకటేష్ గారు. ఇట్ వాజ్ ఎ గ్రేట్ కాన్వర్జేషన్ మీతోని. రైట్, మీకు నచ్చిందని ఆశిస్తూ కింద కామెంట్ లో తెలియజేయండి ఎలా అనిపించింది ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ సినిమా. నేను లిఖిత, సైనింగ్ ఆఫ్.